సాయుధ దళాల ఆధునీకరణే లక్ష్యంగా ఈ ఏడాదిని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిన రక్షణ శాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులకు గురువారం ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అటాక్స్ అనే శత్రుఘ్నులను సైన్యంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు 7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 307 శతఘ్నులను సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది. దీంతో పాటు 327 గన్ టోయింగ్ వాహనాలకు ఆర్డర్ ఇవ్వనుంది. అటాక్స్ దేశీయంగా అభివృద్ధి చేసిన 150 mm శతఘ్ని వ్యవస్థ. ఇందులో 52 క్యాలిబర్ బ్యారెక్ ఉంటుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో 65% దేశీయంగా తయారు చేసిన పరికరాలనే వినియోగించనున్నారు. ఈ అటాక్స్లను పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించే అవకాశం ఉంది. 54,000 కోట్ల రూపాయల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా భారతీయ వాయుసేనకు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను కొనుగోలు చేయాలని DAC నిర్ణయించింది. వీటితో పాటు వాయుసేన సామర్థ్యం మరింత పెరగనుంది. వివిధ ఆయుధ వ్యవస్థల పనితీరు కూడా మెరుగుపడనుంది. T-90 యుద్ధ ట్యాంకుల ఇంజిన్ల ఆధునీకరణకు DAC ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం 1000 HP ఇంజిన్ల స్థానంలో ఈ ట్యాంకులకు 1350 HP ఇంజిన్లను అమర్చనున్నారు. దీంతో యుద్ధ క్షేత్రంలో వీటి కదలికలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో వీటి సామర్థ్యం పెరగనుంది. భారత నౌకాదళం ప్రతిపాదించిన వరుణాస్త్ర టోర్పిడోలకు కూడా DAC పచ్చజెండా ఊపింది. శత్రు జలాంతర్గాములను పేల్చివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది.